తూర్పుగోదావరి జిల్లాలోని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్వగృహం వద్ద కొద్దిసేపటి క్రితం రాష్ట్రంలోని కాపు నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగినటువంటి కాపు గర్జనకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి వైఖరిపై చర్చించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 420 కేసులకు సంబంధించి ప్రభుత్వం అరెస్టులు నిర్వహిస్తామని ఒక పక్క ప్రగల్భాలు పలకడంతో వాటికి సంబంధించి సుదీర్ఘమైన చర్చను నిర్వహించారు. అంతేకాకుండా ముద్రగడ కూడా ఆవేశంతో మాట్లాడారు. తాను ఈ ఉద్యమానికి కట్టుబడి ఉన్నానని, ఉద్యమాన్ని తాగట్టి పెట్టే నైజం తనది కాదని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ ఉద్యమాని కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని, ప్రపంచం మొహం చూడకుండా గదిలోనే నిర్బంధించుకుని ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తానని చెప్పి ఆయన ఆవేశంగా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలతో పాటు నెంబర్ 1 న్యూస్ ఛానల్ సీఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు కూడా ఈ ఉద్యమానికి హాజరయ్యారు. ఆయన కూడా మనతో ఉన్నారు. ఆయనతో పాటు నాయకులను అడిగి ఈ ఉద్యమానికి సంబంధించి, ఈ సమావేశానికి సంబంధించి ఏమేం కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఈ నిర్ణయాలను భవిష్యత్తులో ఎలాగ ముందుగా ఈ ఉద్యమాన్ని కొనసాగించబోతున్నారు అన్న అంశాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఉద్యమానికి సంబంధించి ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? ప్రధానంగా ఇటీవల కాలంలో మీడియా ద్వారా వచ్చినటువంటిది తుని సంఘటనలో జరిగినటువంటి రైలు దగ్ధం కానీ, లేకపోతే ఈ రాస్తారోకో జరిగిన సంఘటనలో ప్రభుత్వం వారు కొంతమందిని ఏదో లిస్ట్ ఐడెంటిఫై చేసో మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి, అది కూడా ఏదో ఈ రౌడీ షీట్లని వీళ్ళని వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక రకమైనటువంటి ప్రకటనలు ఈ మధ్యకాలంలో వినిపిస్తూ ఉంది. మరి దీన్ని మేము కోరేది, ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, తుని సంఘటన అన్నది ఇది కాపుల ఆత్మగౌరవానికి సంబంధించిన సభ. అది రిజర్వేషన్ కోసం సాధించడం కోసం జరిగినటువంటి సభ. ఆ సభలో ఎవరూ కూడా కాపుల రిజర్వేషన్ కోవడం కోసం కొన్ని లక్షల మంది మరి హాజరయ్యి ఆ సభలో జరిగినటువంటి సంఘటనలో చిన్న సంఘటన సానుభూతిగా ఒక చిన్న సంఘటనని దాన్ని తీసుకుని, రైలు రోకో సంఘటన తీసుకుని ఏదో కాపులంతా టెర్రరిస్టులు అన్న మాదిరిగా మాట్లాడుతున్నారు. ఇది ప్రభుత్వం వారు ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారే చెప్పారు కాపులందరూ కూడా మంచోళ్ళని చెప్పేసి. మళ్ళీ ఇప్పుడు చూస్తే మరి కాపులందరినీ అరెస్ట్ చేసే పరిస్థితి, ఏదో టెర్రరిస్ట్ ముద్రేసి అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంది. ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చిన హామీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న విషయంలో ఏమాత్రం కాపు సోదరులు ఎవరిని అరెస్ట్ చేసినా కూడా, యావత్ కాపు జాతి ఏ కుర్రవాడిని అరెస్ట్ చేసినా కూడా వారి వెనకాల నిలబడి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి, దిగ్బంధం చేసే పరిస్థితి ఉంటుంది. మా అల్టిమేట్ ధ్యేయం రిజర్వేషన్ సాధనే. మీరిచ్చిన హామీ ఆగస్టు వరకు మేము వెయిట్ చేస్తున్నాం. మీ కమిషన్ రిపోర్టు మరి ఎంత తొందరగా ఇప్పిస్తే అంత తొందరగానే ఈ బీసీ రిజర్వేషన్ కోసం మా యొక్క ప్రజల యొక్క ఆకాంక్షనే మీరు బీసీ కమిషన్ రిపోర్ట్ ద్వారా తొందరగా ఇప్పించాలని చూస్తూ ఉన్నాం. దీన్ని తర్వాత మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎంతమందిని జైల్లో పెట్టినా మేము సిద్ధంగానే ఉన్నాం. ఎవ్వరూ కూడా బెయిల్ కోసం కానీ ఇంకోటి కోసం కానీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. రిజర్వేషన్ సాధించే వరకు ప్రతి ఒక్క కాపు సోదరుడు అందరూ కూడా ముందుంటారు తప్ప వెనకుంటారని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను. సామాజిక బాధ్యతతో నెంబర్ 1 న్యూస్ తరపున ఈ ప్రజా ఉద్యమానికి మీరు బాసటగా నిలిచారు. అయితే నేడు జరిగినటువంటి కాపు ఉద్యమానికి కూడా ఒక నాయకుడిగా మీరు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మీరు ప్రజలకు ఇస్తున్న భరోసా ఏంటి? దీనిలో ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా? మొట్టమొదటిగా మన ఛానల్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, సామాన్యుడి కోసం ఛానల్ పెట్టాం. సామాన్యుడి చేతిలో ఒక అస్త్రంగా ఉండాలని భావించాం. దీనికి ముందు అనేక కులాల వాళ్ళకి అనేక రకాల సమస్యలు వచ్చినప్పుడు మన ఛానల్ ముందు నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ఇది ప్రత్యేకించి నేను ఈ కాపు ఉద్యమం గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మన ఛానల్ దీని ముందుకు వచ్చిందంటే, 65 సంవత్సరాలుగా మరి సమాజంలో అత్యధిక కులం ఉన్నవాళ్ళు మరి ఈ కాపు జాతి, నేను కూడా దాంట్లోనే పుట్టాను కాబట్టి ఈ బాధలనే నాకు ఇంకా ప్రత్యక్షంగా తెలుసు. మరి ఈ రోజున ప్రభుత్వానికి బాధ్యత చెప్పడం తప్పు అయితే, ఆ తప్పుని మీరు ఒక ప్రత్యేకమైన కేసుగా చూసినట్టయితే మేము అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఒక రాజకీయ కోణంలో దీన్ని చూడాల. ఇంతకుముందు ఆయన మీద ఇలాంటివి ఆరోపణలు లేవు. ఈరోజు ఆయన ఒక కాపు జాతి కోసం, ఈ పడుతున్న బాధల కోసం ఉద్యమ నాయకత్వం వహించాడు. ఆయన మేమంతా తోడుగా ఉన్నమాట నిజమే. అలాగే ఆయన చుట్టూ ఉన్న అనేక మంది నాయకులు కూడా ఈ రోజున నిస్వార్థంగా వచ్చారు. వీళ్ళందరూ రాజకీయ ప్రయోజనాలు ఆశించలేదు, లేదంటే వేరే ఇంకా పదవులు ఆశించలేదు. మన తునిలో జరిగిన సంఘటనలో ప్రధానంగా నా యొక్క వాదన ఏంటంటే, సంఘటన వాస్తవంగా కాపులకు తెలియదు, ఇది నిజమే అని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. స్వయంగా హోంమంత్రి గారు చెప్పారు. మీడియా ముందు ఆయన సొంత వాయిస్తూ అదే రోజున ఇది కాపులు చేయలేదు,
వీళ్ళు చాలా అమాయకులు, వీళ్ళు నిస్వార్థంగా వీళ్ళు మీటింగ్ పెట్టున్నారు, మేము పర్మిషన్ ఇచ్చాము అని ఆయన నోటితో చెప్పారు. డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వలేదంటారు, ఆయన పర్మిషన్ ఇచ్చి అంటాడు, హోంమంత్రి గారు రోజుగా రకంగా మాట్లాడతారు. అసలు ముందు వాళ్ళ క్లారిటీ లేదు, మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఈరోజు మీడియా పరంగా ఉన్న సమస్యని మేము ముందు ఉంచడం తప్పు అయితే ఈరోజు ప్రజలందరూ చూశారు. ఎందుకంటే ఇది న్యాయమైన కోరిక, మీరు చెప్పిన మాటే చేయమని అడిగారు, దాన్ని మనం సపోర్ట్ చేసాం. ఇవాళ కాపులు కావచ్చు, రేపు వేరే కులం వాళ్ళు కావచ్చు, డెఫినెట్గా మేము ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత, ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది, మీడియా మీద. అంతేగాని మీడియా పెట్టింది సామాన్యుల కోసమే కానీ ఏదో అరెస్ట్ చేస్తారనో లేదంటే పదవుల కోసమనో డబ్బు సంపాదిద్దాం కానే కాదు. కాబట్టి ఈ రోజున మేము భయపడే పనే లేదు. ఇది ఉన్నదన్నట్టు చూపెట్టడం తప్పు అని మీకు అనిపిస్తే, రాజ్యాంగం అదే రకంగా ఉంటే డెఫినెట్గా అరెస్ట్ చేయండి. అందరితో పాటు మేము ఉంటాం, నిజంగానే బెయిల్ కూడా వేసుకోం. అలాగే ఈరోజు మరి అనేక మంది కాపు నాయకులు జిల్లాల వారికి, ముఖ్యంగా లేడీస్ ఇంతమంది వస్తున్నారంటే మరి ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఇది మీకే ప్రమాదం. ఎందుకంటే హామీ ఇచ్చారు, చేయలేదు, అందరూ నిలదీశారు, ఒక మీటింగ్ పెట్టుకుంటాం తప్ప రాజ్యాంగంలో రాస్తుంది ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చని. దీన్ని విధ్వంసకర శక్తులు ప్రవేశించారని స్వయంగా మీరే చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీంట్లో ముద్దాయని మీరు చెప్పారు, మరి జగన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు మీరు? అంటే మీరు ఒకట ఆలోచించుకోండి ఒకసారి. ఎందుకంటే ఇప్పటివరకు మీరే పరిపాలించారు ఆ పార్టీ ఈ పార్టీ పేరుతో. మరి ఈ రోజున ఇది నిజంగా జగన్ చేశాడా లేదా? మరి మీరు ఆ రోజు చెబితే ఇది జగన్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, లేదంటే మీరు తప్పని చెప్పుండాలి. అంతేగాని ఈరోజు కావాలని ఈరోజు కాపుల అమాయకుల మీద 400 మీద కేసులు పెడితే ఎవరు భయపడరు. ఈరోజు 400 మందికి, మనిషికి 1000 మంది కాదు 10,000 మంది జైలు బరో కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నారు. మేము కూడా నాతో పాటు సహా మీ అందరం కూడా బెయిల్ వేసుకోం. ఎన్నాళ్ళైనా పెట్టండి. ఆ రోజు నెల్సన్ మండేలా జాతి కోసం ఎన్నో సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. ఈ రోజున మేము కూడా ఒక కాజు కోసం ఈరోజు కాపులది కావచ్చు, రేపు ఎవరిదైనా కావచ్చు, హామీలు అమలుపరిచినప్పుడు మేము తప్పకుండా ఇదే పరిస్థితిలో ఉంటామని తెలియజేసుకున్నాం. అలాగే ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈరోజు భయపెట్టి ఈరోజు చేసే పని లేదు, గతంలో లేదు. వేల మంది రాయలు ఉన్నారు, చట్టం ఉంది, న్యాయం ఉంది. ఒకవేళ మీకు అనుకూలమైన జడ్జిలు ఉన్నారేమో, కానీ న్యాయం ఎప్పుడు కూడా బతికి ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. నంబర్ 1 న్యూస్ ఎప్పుడు సామాన్యుల పక్షానే పోరాడతామని తెలియజేసుకున్నాం. ఇది కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసుల్లో కాపు నేతల చర్చల తర్వాత నిర్ణయించుకున్నటువంటి అంశాలు. అదే సుదీర్ఘమైన చర్చల అనంతరం ప్రభుత్వం పన్నుతున్నటువంటి ఏ కుట్రలకైనా తాము ఎదురొడ్డి పోరాడతామని చెబుతున్నారు. న్యాయబద్ధమైనటువంటి తమ పోరాటంలో భాగంగా జరిగినటువంటి విధ్వంసానికి బాధ్యులు చేస్తూ అరెస్టులు నిర్వహిస్తే, అవసరమైతే జైలు బరో కార్యక్రమానికైనా సరే తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేతలు వెల్లడిస్తున్నారు. కాపు జాతి ఉద్ధరణ ఒక స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి వీరు వెల్లడిస్తున్నారు. అయితే ప్రభుత్వాలు కుట్రల పనుతూ ఈ కాలయాపన చేస్తున్నాయని చెప్పి వీరు చెబుతున్నారు. అయితే ఆగస్టు వరకు న్యాయబద్ధంగా గడువిస్తున్నామని, ఆగస్టు తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు